హిందూ చైతన్యం పెరుగుతుండటం ఒకవైపు అయితే, ప్రత్యేకించి హిందువుల మీద దాడుల్ని బంగ్లాదేశు, పాకిస్తాను లాంటి చోట్లన పెరుగుతున్నటువంటి వేళ హిందువుల పోలరైజేషన్ అన్నటువంటి దాంట్లో ఒక కీలక అడుగుబడుతుంది. జనవరి 14 అంటే ఈ నెల 14వ తేదీ నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సనాతన ధర్మ జాగరణ యాత్ర నిర్వహించబోతున్నారు. ఇది హిందుత్వ సంఘాలు కాదు, ఏకంగా 1,00,000 మంది సాధువులు పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. హిందువుల చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి కదలిక రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం, అత్యంత సంచలనాత్మకమైనటువంటి ఇష్యూ. ఎందుకయ్యా అంటే ఇవాల్టి వరకు ఎవరు ఊహించినటువంటి స్టేజీకి వెళ్ళడం, హిందువుల మీదనే ఈ మధ్యన పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంలో అందరికీ తగినటువంటి భద్రత ఉంటుంది. ఒకవేళ పట్టించుకోకపోతే మేము స్పందిస్తాం అనేటటువంటి విధంగా హిందువుల వైపు నుంచి తీసుకొచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి అడుగని చెప్పాలి.